ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామస్తులు దుమ్ము ధూళితోనే సహవాసం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. సింగరేణి బంకర్ నుంచి వచ్చే దుమ్ము ధూళితో గ్రామంలో ఉండలేకపోతున్నారు. చాలా మందికి రోగాలు సోకాయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిత్యం ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఊరికి ఆనుకొని ఉన్న సింగరేణి బంకర్ ప్రధాన సమస్యగా మారింది. దాంతో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. బంకర్ నుంచి రైలులోకి బొగ్గు లోడింగ్ అయ్యేటప్పుడు ఇళ్లల్లో దుమ్ము చొరబడి గ్రామాన్ని కమ్మేస్తోంది. అక్కడున్న బంకర్ను తరలించండి, లేకుంటే పునరావాసం చూపించండి అంటూ పలుమార్లు సింగరేణి యాజమాన్యానికి ఆ గ్రామస్తులు విన్నవించినా పట్టించుకోవడం లేదు. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ బారిన పడుతున్నామని కిస్టారం అంబేద్కర్ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా వారి మాటల్లోనే విందాం. సింగరేణి ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం. అనేకంగా డస్ట్ బాగా వస్తుంది. నిన్న కూడా ధర్నా చేసాము మేము. మరి ఆ బంకర్ అయినా తీసేయాలి, లేకపోతే మా ఊరైనా తీసేయాలి. అదే మా కోరిక. కొన్నేళ్లుగా సింగరేణి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వెంగళరావు నగర్, కిస్టారం వై జంక్షన్, ప్రధాన సెంటర్ అంబేద్కర్ నగర్ ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ ఉన్న బంకర్ వలన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. అయితే సింగరేణి అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఎప్పుడు కూడా ప్రకృతి సంపదను గవర్నమెంట్ అనేది వెలికి తీసి ప్రజా ప్రయోజనాల కోసమే వాడుతుంది. దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా అడ్డుకోరు. అయితే ఎప్పుడైనా ప్రకృతి సంపద ప్రజల జీవన విధానానికి ఎప్పుడైతే ఆటంకంగా మారుతుందో అప్పుడు మాత్రమే ప్రజలు ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటం జరుగుతుంది. మరి ప్రజలంటేనే ప్రభుత్వం, ప్రభుత్వం అంటేనే ప్రజలు. మరి ప్రజలు ఎదుర్కొనే సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు మరి ప్రభుత్వము ప్రజల మీద ఎటువంటి చర్యలకు పాల్పడకూడదు. మరి నిన్నటి రోజున మా గ్రామస్తులందరూ కూడా బంకర్ దగ్గరకు వెళ్లి మరి మా యొక్క సమస్యలను విన్నవించడానికి మరి వారి యొక్క కారణాలను తెలియజేస్తున్నప్పుడు పోలీసు సిబ్బందిని ఇక్కడికి దింపించి వారిని అడ్డుకోవడం జరిగింది. సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిస్టారం ఓసీల పరిధిలోని బొగ్గును తరలించేందుకు రోడ్డు మార్గం అనువుగా లేకపోవడంతో మండలంలోని కిస్టారం అంబేద్కర్ నగర్ సమీపంలో కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ ను యాజమాన్యం ఏర్పాటు చేసింది. లోడింగ్ సమయంలో బొగ్గు ధూళి లేచి ఇళ్లపైన పడుతుందని, తాగునీరు కలుషితమవడంతో పాటు చాలా మంది శ్వాసకోశ తదితర వ్యాధుల బారిన పడి నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. మా దగ్గర సింగరేణి ఓపెన్ అయింది. ఊరు మొదట్లో కన్వర్షన్ కట్టారు బంకర్లో. ఆ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాం. చాలా మంది జనం చచ్చిపోయారు. ఊరి మీదకి దెబ్బ వస్తుంది. ఇప్పుడు 20 సార్లు ఆడవాళ్ళు మగవాళ్ళు ధర్నాలు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు. దాని గురించి నిన్న కూడా ధర్నా చేసాం. దాన్ని ఏదో చేస్తామన్నారు. అది ఇప్పటి వరకు ఏం చేయట్లే. దీని గురించి ప్రభుత్వం గట్టిగా పట్టి దాన్ని కలగ చేసుకోవాలని. అసలు ఇళ్లలో ఉండైతే కావట్లేదండి. ఇళ్లలో ఉండైతే కావట్లేదు. బట్టలు ఎండేసుకోవద్దు కావట్లేదు. అసలు అన్నం వండుకోవడానికి బయట వండుకునే పరిస్థితి లేదు. మొత్తం ఊరు మొత్తం దుబ్బే ఉన్నది. ఇటీవల కిస్టారం సిహెచ్పి వద్ద లోడింగ్ పనులను అడ్డుకునేందుకు వెళ్లిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. సింగరేణి అధికారులతో చర్చలు జరపగా సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకుంటే లోడింగ్ పాయింట్ ను ఊరికి దూరంగా నిర్మించాలని, లేకుంటే తమకు పునరావాసమైన కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ ఊరికి బొగ్గు మసి వల్ల ఉండలేకపోతున్నాం. బంకర్ దగ్గర కట్టారు. కనీసం పగ్గం దూరం కూడా లేదు బంకరు. ఈ మసికి తట్టుకోలేకపోతుంది. మొత్తం లేచి వస్తుంది మసి. దానివల్ల మొత్తం డస్ట్ వల్ల ఎలర్జీ ఒకటి, ఉన్నంత దురదలు స్నానం చేస్తే ఈ ఎలర్జీ ఒకటి. నేను ఒక్కొక్కరికి లెన్స్ పాడైపోయి ఒక్కొక్కరు హాస్పిటల్ పాలైపోతున్నారు. దాన్ని బట్టి కూడా కొంత ఆలోచించి ఈ ఊరు లేపటమా లేకపోతే బంకర్ లేపటమా ఏదన్నా కానీ మీరు చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాం ఇంతవరకు. త్వరలోనే సిహెచ్పి వద్ద బొగ్గు ధూళి గాలిలో లేవకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో 3 నెలల వ్యవధిలో రక్షణ చర్యలు తీసుకోనున్నట్లుగా పోలీసుల సమక్షంలో కిస్టారం ఓసీ వీఓ హామీ ఇచ్చారు. దీంతో కిస్టారం అంబేద్కర్ నగర్ వాసులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అయితే ఆ గ్రామస్తులకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని మనము కోరుకుందాం.